సాధారణంగా ఏటీఎం అనగానే మనం డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికా, లేకుంటే డబ్బులని డిపాజిట్ చేసుకోవడానికో ఏటీఎం కార్డ్ ఉపయోగిస్తాం. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వము కొత్త తరహా ఏటీఎం కార్డులను తీసుకురాబోతా ఉంది. తెలంగాణలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కొత్త తరహా, కొత్త టెక్నాలజీతోని ఏటీఎం కార్డులనైతే రూపొందించబోతా ఉంది. దాదాపుగా 130 రకాల వైద్య పరీక్షలు అందించే విధంగా ఈ ఏటీఎం సంబంధించిన మిషన్ ఉండబోతా ఉంది. చాలా రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే మనం అనేక ల్యాబ్‌లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ క్యూ లైన్‌లు కూడా భారీగా ఉండడం, ఆ క్యూ లైన్‌లో వేచి ఉండడము, వైద్య పరీక్షలు చేయించుకోవడం కొంత సమయంతో కూడిన పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 130 రకాల టెస్టులు ఒకే మిషన్ చేసే విధంగా ఒక వ్యక్తి వచ్చిందంటే తన యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకున్నారంటే తనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చే విధంగా కొత్త తరహా టెక్నాలజీతోని ఒక ఏటీఎం తయారు చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటు హైదరాబాద్లో ఉన్న కింగ్కోటి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో, మలక్పేటకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో మొదలుపెట్టారు. అయితే ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రతి ఒక్క మండలానికి కూడా ఆ యొక్క ఏటీఎంని కూడా పంపిణీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రతి పేద వ్యక్తికి వైద్యం అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొత్త తరహా, కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఏటీఎం కార్డులను తీసుకొని రావాలంటే వైద్యం సంబంధించిన ఎనీ టైం వైద్యం అందించే విధంగా, ఎనీ టైం ల్యాబ్ రిపోర్ట్స్ అందించే విధంగా 130 రకాల రిపోర్ట్స్ అందించే విధంగా ఆ ఒక టెక్నాలజీకి సంబంధించిన మిషన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇది ఒక ప్రజలకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సాధారణంగా ఏదైనా ఒక టెస్ట్ చేయించుకోవాలంటేనే మనం చాలా క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రము ఈరోజు వెళ్తే కానీ ఈరోజు ఆ టెస్ట్ కాకపోతే మళ్ళీ అలా వారం రోజుల్లో కూడా తిరిగిన సమయం కూడా చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తికి ఒక టెస్ట్ చేయించుకోవాలంటే, డయాలిసిస్ లాంటి ఒక టెస్ట్ చేయించాలంటే సుమారు ఒక రోజు 2 రోజులు పట్టే అవకాశాలు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చారంటే ఆ యొక్క శాంపిల్ తీసుకున్నారంటే దాదాపుగా తనకు సంబంధించిన పూర్తిగా వైద్య పరీక్షలు చేసే విధంగా అక్కడ రూపొందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది కొత్త టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. వీటి వైద్య రంగంలో ఒక కొత్త తరహా మిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజల కోసం తీసుకొని వస్తుంది. ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తికైనా వైద్యం అందించే విధంగా, అంటే సాధారణ వ్యక్తి నుండి అటు ఎవరైనా కానీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళకి వైద్యం అందించే విధంగా ఇటు కసరత్తు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలు కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలను కూడా తీసుకొని వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఒక వ్యక్తి, అంటే కుటుంబంలో ఉన్న కీలక వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు అకస్మాత్తుగా మరణించినట్లయితే ఆ కుటుంబానికి 5 లక్షలు అందించే విధంగా ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబోతా ఉంది. జూన్ 2వ తారీఖు కూడా ఈ పథకానికి సంబంధించి కూడా కీలకంగా ఆమోదించే పరిస్థితి కనబడుతుంది. అంటే ఆ రోజు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే నాంది పలుకుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ యొక్క హెల్త్కి సంబంధించి కూడా ఇటు ఏటీఎంలు కావచ్చు, ఇటు ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ప్రజలకి కొంత వైద్యానికి అందించే విధంగా, అంటే ఒక కుటుంబంలో ఉన్న పెద్ద మరణించారంటే వాళ్ళు దిక్కులేని విధంగా అయిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏ ఒక్క ఫ్యామిలీకి కలవకుండా మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, దిగువ దరిద్ర రేఖకి ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటిని కూడా ఆదుకోవాలనే ప్రయత్నంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే వైద్య పరీక్షల కోసం ఇటు ఏటీఎంలు, అదేవిధంగా కుటుంబ బీమాకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ని కూడా తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 5 లక్షల బీమాతో పాటు ఈ ఏటీఎం లాంటి మిషన్స్ కూడా తెలంగాణ వైద్య రంగంలో మరింత ముందుకెళ్లే విధంగా తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చూస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. చూడాలి ఈ యొక్క ఏటీఎం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు అయితే అటు కింగ్కోటిలో కావచ్చు, అటు మలక్పేటకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఇవైతే వైద్యం అయితే అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ బయట ల్యాబ్తో పాటు ఈ రిపోర్ట్లను కూడా 2 టాలీ అవుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితమైన రిపోర్ట్లు ఇస్తూ ఉంది ఆ మిషన్ అన్నట్టుగా ఇటు వైద్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తద్వారా తెలంగాణ ప్రజలకి మరింత వైద్యం అందించడానికి సులభతరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏటీఎంలు మరిన్ని తీసుకురావాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. చూడాలి ఎంతవరకు ఈ ఏటీఎంలు సక్సెస్ అయితే వైద్య రంగంలో సరికొత్త దారికి అయితే వేయబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.